నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నీతా ప్రణతాస్మతాం తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషముజ్జందుహానాధేనుర్వాగస్మాన్ ఉపసృష్టితైత్ కాళరాత్రీం బ్రహ్మస్తుతాం వైష్ణవీం స్కందమాతరం సరస్వతీ మదితిం దక్షధువితరం నమామ పావనాం శివాం మహాలక్ష్మ్యే చ విద్మహే సర్వశక్త్యే చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ నమో విరాట్ స్వరూపిణ్యై నమ శ్రీ బ్రహ్మమూర్తయే నమో అవ్యాకృత రూపిణ్యై నమ సూత్రాత్మమూర్తయే యదజ్ఞానాత్ జగద్భాతి రజ్జు సర్పస్రగాదివత్ యజ్ఞానాల్లయమాప్నోతి నుమస్తాం భువనేశ్వరి. ఏ తల్లి తెలియకపోవడం వల్ల పరతత్వము తప్ప జగత్తే కనిపిస్తూ ఉంటుందో, ఏ తల్లి తెలియడం వల్ల జగత్తు వదిలి బ్రహ్మమే తెలియబడుతుందో ఆ తల్లికి నమస్కారం అన్నాడు. ఒక్క మాటలోనే వేదాంతాన్ని ఎంత చక్కగా నిక్షిప్తం చేశాడో చూడండి. ఇక్కడ నుమస్తత్పద లక్ష్యార్థాం చిదేకర స్వరూపిణీం అఖండానంద రూపాం తాం వేద తాత్పర్య భూమికాం పంచకోశ అతిరిక్తాం తాం అవస్థాత్రయ సాక్షిణిం. ఎంత గొప్ప మాట చూడండి. పంచకోశముల్లో ఉన్నది పంచకోశములకు అతీతము. ఆవిడ ఉండడం వల్లే పంచకోశములు పనిచేస్తున్నాయి, ఆవిడ పంచకోశాలు కాదు. అదే చూపిస్తున్నాడు. పంచకోశ అతిరిక్తాం తాం అవస్థాత్రయ సాక్షిణిం. జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 ఉన్నాయి. మూడింట్లో 3 అవస్థలు మనకున్నాయి. ఆవిడ లేకపోతే 3 అవస్థలు లేవు, ఆవిడికి ఈ 3 అవస్థలు లేవు. ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడ లేకపోతే ఈ 3 అవస్థలు లేవు, ఆవిడికి ఈ 3 అవస్థలు లేవు. ఆవిడ ఉంది 3 అవస్థల్లోనూ ఉంది. ధ్యానం చేస్తే అమ్మవారు కనబడ్డారు, లేకపోతే లేరా? అప్పుడు ఉన్నారు ఆవిడ. అప్పుడు ఆవిడ సాక్షిని. నీలా అంటుకుపోవట్లేదు, ఆవిడ చూస్తూ ఉన్నారంత సాక్షిగా అంటకుండా. అందుకే జగత్ అవస్థాత్రయ సాక్షిని పునఃస్త్వంపద లక్ష్యార్థ ప్రత్యేగాత్మస్వరూపిణి. మాటలు చూడండి. తత్పద లక్ష్యార్థం అన్నారు, ఇక్కడ త్వంపద లక్ష్యార్థ అంటున్నారు. మొత్తం మహావాక్యం అంతా ఈ శ్లోకంలో పెట్టారు. పునఃస్త్వంపద లక్ష్యార్థ ప్రత్యేగాత్మస్వరూపిణి. త్వంపద శోధన చేస్తే నీలో ప్రత్యేగాత్మగా ఉంది ఆవిడ, తత్పద శోధన చేస్తే పరమాత్మగా ఉన్నది. ప్రత్యేగాత్మను తెలుసుకుంటే అది ఇది ఒకటే అని తత్వమసి అనే మహావాక్యం వస్తున్నది. నమ ప్రణవరూపాయే నమో హ్రీంకారమూర్తయే నానామంత్రాత్మికాయైతే కరుణాయై నమో నమః. ఇది వాళ్ళు చేసిన స్తోత్రం. ఒక్క చిన్ని స్తోత్రంలో వేద సూక్తములు వేదాంత సూక్తములు నిక్షిప్తం చేశారు. ఇది మహాస్తోత్రం, సాక్షాత్ దేవతలు చేసిన స్తోత్రం. సంపూర్ణంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఎప్పుడైతే వీరి స్తోత్రం విన్నదో ఈ తల్లి కొత్తగా రాలేదుట, ఒక చోటు నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ చోటు ఏమిటో చూపిస్తున్నాడు. ఇది స్తుత తదాదేవై మణిద్వీపాధివాసిని. ఆ మణిద్వీప అధివాసిని వీళ్ళ మాటలు విని పలుకుతోందిటండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతుందంటే వీళ్ళ గొంతులన్నీ ఎలా ఉన్నా అమ్మ గొంతు ఎలా ఉందో చూడండి. మధురయ మత్తకోకిల నిస్వనాహ. మత్తకోకిల యొక్క మాధుర్య స్వరం వంటి స్వరంతో అంటుందిట. ఎందుకు వచ్చారో చెప్పండి అన్నదిట. నేను చెప్పకపోయినా ఆవిడకి తెలియదా? కానీ వాళ్ళు చెప్పాలి, అది నిజం విధానం. పైగా ఏమి మీరు బిడియపడకండి, భయపడకండి, తప్పకుండా అడగండి. ఎందుకంటే నా పేరే వరద, కోరినవిచ్చేదానని నేను. వరదాహం సదా భక్త కామకల్పద్రుమాస్మిచ. భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని నేను. అలాంటి నేను ఎదురుగా ఉంటే మీకు భయం ఏమిటి అన్నది. ఎంత చక్కగా మాట్లాడుతున్నది. తిష్టంత్యాం మయి కాచింత యుష్మాకం భక్తిశాలినా. భక్తులకు నేను ఎదురుగా కనబడ్డాను, ఇంకెందుకు చింత. సముద్ధరామి మద్భక్తాన్ దుఃఖ సంసార సాగరా. నా భక్తుల్ని నేను సంసార సాగరం నుంచి తరింపజేస్తాను అని చెప్తోంది ఆ తల్లి. పైగా ఆడినవాడు తప్పుతుందా? పైగా ఇది ప్రతిజ్ఞాం మే సత్యాం. మళ్ళీ నొక్కి చెప్తోంది, ఇది నా ప్రతిజ్ఞ, ఇది ఎప్పుడూ సత్యమే, తెలుసుకుని ఇప్పుడు మీరు అడగండి అని. ఎంత చక్కగా మాట్లాడింది. ఇలా తల్లి మాట్లాడితే ఆ మహారూపాన్ని చూడగానే ఇంతవరకు వాళ్ళకున్న దిగ్భ్రమ, అద్భుత భావం అంతా కూడా ప్రేమభావంగా మారిపోయింది. ఆ తల్లి ముందు పిల్లల్లా అయిపోయారు అందరు దేవతలు కూడా. ఇది ప్రేమాకులాం వాణీం శృత్వా సంతుష్ట మానసాహ. అమ్మ యొక్క వాత్సల్యమయమైనటువంటి ఈ మాటలు విని వాళ్ళు ఏమడిగారో చూడండి. అమ్మ అడిగేదేముంది తల్లి, ఒక్కటి, నువ్వు శివాంగనవు. శివాంగనవైన నువ్వు శివాంగనగా కనబడకపోయేటప్పటికల్లా అసుర బాధలు పెరిగిపోయి లోకానికి పీడ వచ్చింది. ఆ పీడ తొలగించమంటున్నాం లోకక్షేమం కోసం. మా అందరికీ మరొక్క కోరుకుందమ్మా, అది సర్వదా చరణాంభోజే భక్తి శాత్తవ నిశ్చల. నీ పాదపద్మములపై నిశ్చలమైన భక్తి మాకుండుగాక. 2 కోరికలు అడిగారు. అప్పుడు ఆ తల్లి అన్నది, తప్పకుండా మీ కోరిక తీరుతున్నది. నేను మమ శక్తిస్తు యా గౌరీ భవిష్యతి హిమాలయే. నా శక్తి గౌరిగా అవతరిస్తుంది, అంటే నేను గౌరీగా వ్యక్తమవుతాను.
శివాయ సా ప్రదేయా స్యాత్, ఆ గౌరి శివునికి ఇవ్వబడుతుంది. అప్పుడు మీ యొక్క కార్యమంతా నెరవేర్చబడుతున్నది. అయితే ఎక్కడ అవతరిస్తుంది గౌరి అంటే హిమవంతునికి నేను కూతురిగా వస్తాను అన్నది. అక్కడున్నాడు హిమవంతుడు కూర్చుని ఒక్కసారి ఉలిక్కిపడ్డాడండి మాట వినగానే. అందరితో పాటు ఉన్నవాడికి ఒక్కసారికి నేను హిమవంతుడు కుమార్తెగా వస్తానని అమ్మవారు ప్రకటించగానే ఒళ్ళు పులకించిపోయింది. వెంటనే ఆనంద పరవశుడై సాష్టాంగ నమస్కారం చేశాడు. గొంతు బొంగురు పోయింది, కళ్ళ నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే అందరి నోట అమ్మ పేరు పలికితే అమ్మ నోట తన పేరు పలకబడింది. ఇంకేం కావాలండి, ధన్యుణ్ణి అనుకున్నాడు. పైగా బాష్పై సమృద్ధ కంఠాక్షో మహారాజ్ఞీవచో బ్రవీత్, గొంతు బొంగురు పోయి కళ్ళ అశ్రువులు రాలుతూ ఉంటే, అమ్మ నేనెక్కడ నువ్వెక్కడ తల్లి, నేను జడత్వంలో చాలా గొప్పవాడిని, నువ్వు కేవల చైతన్య స్వరూపిణివి అన్నాడు. ఆ మాట ఎంత గొప్ప మాట. ఎందుకంటే జడత్వంలో గొప్పవంటే కొండ బండ. నోచేత్ క్వాహం జడం స్థాణు కొత్వం సచ్చిత్ స్వరూపిణి, నువ్వు కేవల చైతన్య రూపానివి, నేను జడ రూపాన్ని. అలాంటి నాకు నువ్వు కుమార్తెగా వస్తావు అనేది నా ఊహకు కూడా అందట్లేదు తల్లి. జగములన కన్న తల్లికి నేను కన్న తండ్రిని అవుతున్నానంటే ఇంతకంటే భాగ్యము ఆశ్చర్యము మరొకటున్నదా? అద్య ప్రపంచే కీర్తిస్యా జగన్మాతా సుతాభవత్, ప్రపంచంలో ఇప్పుడు నా కీర్తి చాలా వృద్ధి చెందుతున్నది, నేను ధన్యుణ్ణైపోయాను అనుకున్నట్ట. మొత్తం దేవతలందరూ చాలా చక్కగా చూసే హిమవంతుడిని, అదృష్టవంతుడు అయ్యా అన్నట్ట. అప్పుడు ఆ తల్లి ముందు నమస్కరించి, అమ్మ జ్ఞానం కలిగిన వాడే నిన్ను పొందడానికి అర్హుడవుతున్నాడు పుత్రిగ్గా, కనుక నాకు జ్ఞానమేదో బోధించమ్మా అని హిమవంతుడు 2 చేతులు దోయులించి ముందుకొచ్చి అడిగితే, అప్పుడు తల్లి హిమవంతుడిని నిమిత్తంగా చేసుకుని దేవకోటికి అందరికీ కూడా తన స్వరూపమేమిటో ఆ తత్వజ్ఞానాన్ని బోధిస్తున్నది. హిమవంతునికి తల్లి చెప్పిన దానినే గీత అంటారు. ఇది 9 అధ్యాయములు ఇక్కడ చెప్తున్న తల్లి. అయితే ఈ భాగవతంలో అయితే మనకి అమ్మవారు తాను ముందుగానే ఇక్కడ చెప్పినట్టున్నది. కానీ దేవీ భాగవతం మరొకటి, ఉపపురాణం అనుకుంటే అక్కడ ఈ గీత ప్రారంభం మరొకలా ఉంది. దీన్ని బట్టి మరొక సంఘటన కాస్త విస్తారంగా నాకు చెప్పడానికి కుదురుతుంది. అమ్మవారు ఇచ్చిన మాట ప్రకారంగా చైత్రశుద్ధ నవమి నాడు హిమవంతుని కుమార్తెగా కలిగారు. అమ్మాయి పుట్టింది అని మంత్రసాని వచ్చి చెప్పిందిరా. వెంటనే సూతికాగారం పురుటి ఇంట్లోకి వెళ్ళాడు హిమవంతుడు. వెళ్ళేటప్పటికీ మేనాదేవి పొత్తిళ్లలో చిన్న పాప ఉన్నది. ఆ పాపను చూద్దామని దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా పాప లేదుట, కాంతిపుంజం కనబడిందిట. చూశాడు, ఏమిటి ఈ కాంతిపుంజమని. ఆ కాంతిపుంజం క్రమంగా ఎలా గోచరించింది అంటే, హంసవాహనంపై కూర్చొని కమండలువు అక్షమాలా ధరించి మందహాసం చేస్తూ గోచరించిందిట. బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి నమస్కారం చేశాడు. వెంటనే ఆ స్వరూపం కూడా ఆ కాంతిలో లీనమై మరొక స్వరూపం గోచరించింది. గరుడ వాహనంపై కూర్చుని శంఖచక్ర గదాపద్మములు ధరించి నీలమేఘ శ్యామ కాంతితో వైష్ణవి రూపం దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఆ రూపం కూడా ఉపసంహరింపబడి క్రమంగా వృషభ వాహనంపై కూర్చుని త్రిశూలము డమరకము ధరించి సర్పమాలా భూషితురాలి చంద్రలేఖని ధరించినటువంటి మాహేశ్వరీ రూపం గోచరించింది. 3 రూపములు. ఇది చూసి నమస్కరిస్తూ ఉండగా ఆదిత్య మండల స్వరూపం దర్శనమిచ్చి క్రమంగా 2 చేతులు ఒక పాదంపై మరొక పాదం పెట్టి ఆ 2 చేతులతో వేణువును పట్టుకుని అధరం మీద పట్టుకుని మ్రోగిస్తున్న కృష్ణ రూపం దర్శనమిచ్చింది. ఇదంతా అందులో గోచరించింది. అంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయే బ్రహ్మ విష్ణు శివాత్మిక, ఆవిడే ఆదిత్య మండల స్థాన, ఆ తల్లియే కృష్ణ రూపిణి. ఇది చూపిస్తున్నారు అని అమ్మ అంటే ఇది. ఈ రూపం దర్శనం ఇవ్వగానే ఆశ్చర్యచకితుడై హిమవంతుడు స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రం చాలా అద్భుతమై విస్తారమైన స్తోత్రం ఉంది. అంతా అయిన తర్వాత, అమ్మా నీ యొక్క ఈ దివ్య తేజస్సును చూసి అంత ఆనందిస్తున్నాను, కానీ నీ తత్వం నేను తెలుసుకోగలనా అంటే, ఆ సూతికా గృహంలో అమ్మవారు ఆ తేజో రూపంగా ఉన్న తల్లి క్రమంగా ఈ భువనేశ్వరి రూపం ధరించి గీత బోధించినట్లుగా అందులో చెప్పబడింది. కానీ 2 అంశములు మనం ఒక దగ్గరికి తీసుకొస్తే 2 అంశముల్లో కాస్త కథాభేదం కనబడ్డా చెప్పినవాడొకటే విన్నవాడొకటే. పైగా అక్కడ 9 ఈ 3 కలిపితే ఒక పరిపూర్ణత వస్తున్నది. దానికి దీనికి అక్కడ విరుద్ధం లేదు. కొన్ని కొత్త అంశములు అందులో కనబడుతున్నాయి. అన్నిటి సారాన్ని మనం ప్రస్తావన చేసుకుని ఈ గీతలో అమ్మవారు వివరిస్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రారంభం చూడండి. అహమేవాస పూర్వంతు నాణ్యత్కించిన్నగాధిప, మొట్టమొదటి మాట. నిజానికి ఉపనిషత్తులు చదివేకి ఇది చదివితే ఉపనిషత్తులన్నీ మననం చేసుకున్నట్టుంటుంది. అందుకే అహమేవాస పూర్వంతు. సరిగ్గా ఈ మంత్రం ఏంటి అంటే, ఆత్మైవా ఇదమగ్ర ఆసీత్, ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశ అద్వాయు వాయోరగ్ని, అదే మాట కనబడుతుంది ఇక్కడ. అందుకు మొట్టమొదటి ఏమున్నది ప్రపంచమంతా ఏర్పడక ముందంటే అహమేవా ఆసం, నేను మాత్రమే ఉన్నాను అంటుంది తల్లి. అంటే కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నాడు జగత్తంతా ఏర్పడక ముందు.
అది దేవీ పరంగా చెప్తే ఆ పరమాత్మని, సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మని అమ్మవారు అన్నాం. అది విష్ణుపరంగా చెప్తే ఆ పరమాత్మని విష్ణువు అంటారు, శివపరంగా చెప్తే ఆ పరమాత్మని శివుడు అంటారు. కానీ మొత్తానికి పరమాత్మ అది. ఆత్మావా ఇదమగ్ర ఆసీత్, ఈ సృష్టికి పూర్వం ఉన్నది ఆత్మ మాత్రమే. తదాత్మరూపం చిత్ సంవిత్, ఆ ఆత్మమే చిత్ అని చెప్పబడుతుంది. చిత్ అంటే కేవల చైతన్య రూపము అన్నారు. జడత్వం ప్రకృతిలో కనబడుతుంది, పరమాత్మలో జడత్వం లేదు, కేవలం చిత్. అది ఎలాంటిదంటే ఆనంద స్వరూపిణి కనుక రసం, దానికి రెండో వస్తువు లేదు కనుక చిదేకర స్వరూపిణి, అలాంటి చిద్రస స్వరూపిణి. తదాత్మరూపం చిత్ సంవిత్ పరబ్రహ్మైక నామకం. ఆ అహం అనబడే నన్నే చిత్ అని, సంవిత్ అని, పరబ్రహ్మ అని అంటారు. నా యందు ఒకానొక శక్తి ఉన్నది అన్నాడు. అంటే పరమాత్మ యందు ఒక శక్తి ఉన్నది, ఇది ఇంకెవరికి లేదు, ఆయన యొక్క శక్తి. అదే దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ, నా యొక్క శక్తి. సృష్టి ఎలా జరిగింది? నా యొక్క శక్తి చేత. ఆ శక్తి ఎలా ఉంటుందండి? మాయాశక్తి ఎలా ఉంటుందో చెప్పలేంది గనక అది అనిర్వాచ్య. అప్రతర్క్యం, అనిర్దేశ్యం, అనౌపమ్యం, అనామయం. తస్య కాచిస్వతసిద్ధ శక్తిర్మాయేతి విశ్రుత. ఆత్మస్వరూపిణినైన నాయందు స్వతసిద్ధమై ఊహకందనటువంటి ఒక శక్తి ఉన్నది, అదే మాయాశక్తి. ఎందుకంటే విశ్వమంతా మాయ చేత నిర్మించబడింది. ఆ మాయ పరమాత్మ యొక్క శక్తి, ఇది తెలుసుకోవాలి. ఇది దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారయ్యా అన్నదిట. నిజానికి ఎన్ని దర్శనాలు ఉన్నాయో అన్నీ కలిపేసింది ఇందులో తల్లి. అంటే ఉపనిషత్తులు, ఆగమాలు అన్నీ కలిపింది. ఆగమాల యందు ఈ మాయని శైవశాస్త్రాల్లో విమర్శ అని అంటారు. ఆత్మతత్వం ప్రకాశము, మాయాతత్వం విమర్శ. ప్రకాశ విమర్శ రూపిణి. ఇది కూడా తెలియాలంటే విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ప్రసూ అని చదువుతాం. విమర్శ రూపిణి విద్య వేదాది జగత్ప్రసూ. విమర్శ, విమర్శ అంటే వ్యాపించుట. జ్యోతి ప్రకాశము, దాని వెలుగు విమర్శ. అలాగే జ్యోతిస్వరూపము నేనే, నా యొక్క శక్తి మాయ విమర్శ రూపిణి. ఈ విమర్శ అని శైవాగమాలు చెప్తాయి. ఆ విమర్శ రూపునైనటువంటి మాయనే వేదాంతం అవిద్య ఉంటుందయ్యా అన్నాడు. ఇక్కడ ఒక్కొక్కటి వ్యవహారంలో భేదం. ఇంకా దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో వివరిస్తున్నారు. దాన్ని తపమని, తమమని, జడమని, జ్ఞానమని, మాయని, ప్రకృతి అని, ప్రధాన అని, శక్తి అని, అజ అని, విమర్శ అని ఇన్ని రకాలుగా పిలుస్తారు. మొత్తానికి అది ఒకటి ఏమిటి? ఇది అని చెప్పలేనిది అది. పరమాత్మ శుద్ధం. శుద్ధమైన తత్వంలో ఈ జనన మరణాత్మకమైనవన్నీ ఆయన వల్ల కలిగాయంటే దోషమే. ఆయన కేవలం చైతన్య రూపుడు. ఆయన చైతన్యం వల్ల నీ మాయ పనిచేస్తుంది. ఈ మాయలో ఈ ప్రపంచమంతా లీనమవుతుంది, మళ్ళీ అందులోంచే బయటకు వస్తుంది. ఇది ఎలాగో అంటే మన సుషుప్తిలో పడుకునే వరకు ఉన్న మన జ్ఞాపకాలు, మన శరీరతత్వం సుషుప్తులు లీనమవుతాయి. ఉన్నట్టు కూడా మనకు తెలియదు, మనం ఎక్కడున్నామో తెలియదు. మళ్ళీ నిద్రలేచిన తర్వాత ఎలా వెలిక్కి వస్తాయో అలాగే సుషుప్తి యందు మానవుడి యొక్క లేదా జీవుల యొక్క సంస్కారము లీనమైనట్లుగా ఈ సృష్టి అంతా ఆ మాయ యందు ప్రళయకాలంలో లీనమవుతుంది. మళ్ళీ వాడు నిద్రలేచిన వెంటనే తన యొక్క సర్వస్తమాసాలను ఎలా బయటకు వస్తాయో ఆ మాయ నుంచి తిరిగి వెలికి వస్తాయి. అయితే ఈ మాయ పని చేయాలంటే నా వల్లనే. నాకు దానికి నిజానికి భేదం లేదు, నా యొక్క చైతన్యమే అందులో ప్రసరించి ఉన్నది కనుక అంత స్పష్టంగా చూపిస్తున్నాడు. స్వప్రకాశంచ చైతన్యం నపరేణ ప్రకాశితం. ఆ నా చైతన్య స్వరూపాన్ని నువ్వు ఒక దాని ద్వారా తెలుసుకోలేవు అన్నాడు. ఎలా, ఎందుకు తెలుసుకోలేవు అంటే చైతన్యం అది గనక అన్నాడు. ఇక్కడ చైతన్య వస్తువుని జడంతో ఎలా తెలుసుకుంటున్నావు? అదే చైతన్యము, అదే చిత్. ఇది ఎలాంటిదంటే సూర్యుడి కాంతిని నువ్వు మరొక కాంతి సహాయంతో తెలుసుకోనక్కర్లేదు. అలాగే చైతన్య స్వరూపిణి నేను కేవలం చిత్తుని. నేను ఎలా తెలియబడతాను అంటే నేను ఉండడం వల్లే తెలుసుకోవడం అంటూ కూడా ఉన్నది. అందుకే పరతత్వం అనేది ఒక వస్తువు ద్వారా తెలియబడేది కాదు. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నామో ఆ తెలివియే చైతన్యము, అదే అమ్మ. చిత్ ధర్మత్వం తథానాస్తి. అందుకని చిత్ అనేది ఆత్మ చైతన్యము కలది అనరాదు, ఆత్మయే చైతన్యము అన్నాడు. ఇక్కడ రెండింటికి చిన్న తేడా ఉన్నదండి. సూర్యుడు వెలుగు ఒక దాని మీద పడితే అప్పుడు అది వెలుగు కలదైంది, కానీ సూర్యుడు వెలుగు కలది కాదు, సూర్యుడే వెలుగు. అదేవిధంగా ఇది ఆత్మ జ్ఞానరూపమే అన్నాడు. ఇక్కడ ఈ జ్ఞానరూపమైన ఆత్మయే ఈ సృష్టిలో ఉన్న 25 తత్వములకు పైన ఉన్నది. తత్వానామాదిభూతంచ సచ్చిదానంద విగ్రహం. అమ్మంటే ఎవరు? ఆ సచ్చిదానంద స్వరూపిణి, ఆత్మస్వరూపిణియే అని. అయితే ఈ ఆత్మస్వరూపిణిగా ఈ ప్రకృతి అందంతటా ఆ తల్లే వ్యాపించింది. ఆ తల్లి చైతన్యం చేత మాయయందు క్రమంగా ఆకాశము, పంచభూతములు ఏర్పడి జీవకోటి ఈ 24 తత్వములు ఏర్పడ్డాయి. కానీ వీటన్నిటికీ మూలమై ఉన్నది అది, వీటన్నిటి యందు వ్యాపించున్నది. అయితే మనలోనే వ్యాపించి ఉన్న తల్లిని ఎలా తెలుసుకోగలం? ఇప్పుడు మన కర్తవ్యం ఇప్పుడు అది ఏమిటి? అమ్మని తెలుసుకోవడం.
అమ్మని గ్రహించడం, అది పొందితే జీవన పరమార్థం పొందినట్లే. కానీ అది పొందాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, అది ఇక్కడ వివరంగా వివరిస్తున్నాడు. దానికి హ్రీంకార మాత్ర వాచ్య అన్నాడు. ఆ తల్లి హ్రీంకారం మంత్రం ద్వారా చెప్పబడుతున్నది అని వివరిస్తూ, ఈ తల్లి నుంచి ఏర్పడిన ప్రపంచంలో ఈ తల్లి ఎలా వ్యాపించున్నది, అంతా అమ్మ అయినప్పుడు అమ్మ ఎందుకు కనిపించట్లేదు, అమ్మ ఏకమైనప్పుడు ప్రపంచం అనేకంగా ఎందుకు కనబడుతోంది, ఇవి మనకు ఎదుర్కొన్న సమస్యలు. ఆ సమస్యలకు పరిష్కారం ఎంత చక్కగా చూపిస్తుందంటే, వ్యవహారంలో చూసేటప్పుడు మాత్రం అన్నీ వేరువేరుగానే ఉంటాయనైనా ఈ వేరు అనేది ఉపాధి భేదమే అన్నారు. అంటే శరీరము యొక్క భేదం, రకరకాల శరీరాలు గనక రకరకాల జీవులను వ్యవహరిస్తున్నారు కనుక శరీర దృష్టితో చూస్తే వీడో జీవుడు వాడో జీవుడు వాడో జీవుడు ఒక్కొక్క ఆ ఉపాధి లక్షణం అంతా తీసుకుని ఆ జీవుడికి అంటగడుతున్నాం. ఇతడు స్త్రీ, ఇతడు పురుషుడు, ఇతడు ఉత్తముడు, ఇతడు అధముడు. అలాగా సూర్యుడు వెలిగిపోతున్నాడు, నీరు ప్రవహిస్తోంది, ఇది ఉపాధి లక్షణం. కానీ ఉపాధిగతంగా ఉపాధి భేదాత్ భిన్నాహం, ఉపాధి భేదతో భిన్నం. కానీ చైతన్యం అనే దృష్టితో చూస్తే అంతా ఒకటే. ఇది ఎలాగో అంటే 10 కడవలు పెట్టిన 10 కడవల్లో ఆకాశం ఒకటే కదా, అలాగా ఘటాకాశయో అని విషయం ఇక్కడ చెప్పింది. అలాంటి నా చైతన్యం గ్రహించితే నువ్వు చూస్తున్న ఉపాధి రూపమైన ప్రపంచమంతా ఈ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఉన్నది. ఈ చైతన్య స్వరూపమునందే ఈ ప్రపంచమంతా ఉన్నది. ఈ రకరకాల ఉపాధులన్నీ ఒకే చైతన్యంలో దర్శించినప్పుడు అన్నీ కలిపి ఒక చైతన్యంగా దర్శించడం చేతనవుతుంది. అందుకే ఈశ్వరుణ్ణైన నేనే సర్వజీవుల యందు ప్రవేశించే సూత్రాత్మగా ఉన్నవాణ్ణి, విరాడాత్మని ఇన్ని వివరిస్తున్నది. ఈశ్వర, సూత్రాత్మ, విరాడాత్మ. ఇప్పుడు స్థూల శరీరములు యందు ఉన్న చైతన్యంగా చూస్తే విరాట్ అని అంటారు. అలాగే సూక్ష్మ శరీరంలో చైతన్యాన్ని చూస్తే సూత్రాత్మ అని అంటారు. వీటికి అతీతంగా చూస్తే ఈశ్వర స్వరూపము. 3 రూపములుగా నేనే వ్యాపించి ఉన్నాను. అందువల్లనే నేనే బ్రహ్మ, రుద్ర, విష్ణు, గౌరీ, బ్రాహ్మి, వైష్ణవి, సూర్యోహం, తారకశ్చాహం, తారకేశస్తదాస్మ్యహం, పశుపక్షి స్వరూపాహంచ, చాండాలోహంచ తస్కర. ఎక్కడ మొదలుపెట్టింది బ్రహ్మ, విష్ణు, రుద్ర, గౌరీ, లక్ష్మి, సరస్వతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, పశువులు, పక్షులు, ఉత్తములు, అధములు, సర్వము నేనే అన్నది. వ్యాధోహం క్రూరకర్మాహం, సత్కర్మలు చేసేటువంటి మహాత్ముడు నేనే, దుష్కర్మలు చేసే క్రూరకర్ముణ్ణి నేనే. అంతేగాని క్రూరత్వం సత్తు 2 తల్లి కాదు, ప్రతి ఉపాధుల్లో చైతన్యంగా ఉన్న తల్లిని అని వివరిస్తూ ఉంటే ఒక్కసారి అడిగట్టు, నువ్వు చెప్తూ ఉంటే వినడానికి బాగుంది కానీ అంతా నువ్వే అనేది నాకు ఎలా తెలుస్తుంది తల్లి అన్నాడండి హిమవంతుడు. అంటే అవునులే అంతా నేనే, అది మీకు తెలియాలి కదా, మీకు చూడడం చేత కావట్లేదు. అందుకు హిమవాన్ నీకు నేను దివ్య దృష్టి ఇస్తున్నాను, నీతో పాటు దేవతలకు ఇస్తున్నాను చూడండి అని ఒక్కసారి ఆ తల్లి తన అనంత విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఒక్కసారి ఇక్కడ దేవి విశ్వరూప సందర్శనం. ఇంతవరకు మృదువుగా మాట్లాడుతున్న భువనేశ్వరి ఎలా గోచరిస్తోంది అంటే సమిష్ట్యాత్మవపుస్విదం, సమిష్టి స్వరూపంగా విశ్వరూపము దర్శింపజేసింది. ఒక్కసారి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని చూశారు వీరందరూ. మొత్తం అన్నీ కలిపి ఒక్కచోట చూపిస్తున్నది. సర్వదేశములు, సర్వకాలములు, సర్వ వస్తువులు కలిపి ఒకే కాలంలో ఒకే అమ్మలో మొత్తం దర్శనమిస్తున్నాయి. అది విశ్వరూప సందర్శనం. అపశ్యంస్తే మహాదేవ్యా విరాట్ రూపం పరాత్పరం జౌర్మస్తకం భవేద్యస్య చంద్రసూర్య ఉచచక్షుషి. అమ్మ విరాట్ రూప వర్ణన చేస్తున్నారు ఇక్కడ. ద్యులోకము మస్తకముగాను, చంద్రసూర్యులు నేత్రములుగాను, దిశ శ్రోత్రే వచో వేదా, దిక్కులు చెవులుగాను, వాక్కులు వేదములుగాను, ఆమె యొక్క ఊపిరులు జగతికి ప్రాణములుగాను కనిపిస్తున్నాయి. ప్రాణో వాయు ప్రకీర్తిత విశ్వం హృదయమిత్యాహు పృథివీ జగనం స్మృతం నభస్థలం నాభిసరో జ్యోతిశ్చక్రమురస్థలం. పృథివీ జగనస్థానంగాను, నభస్సు అంటే అంతరిక్షము నాభిగాను, జ్యోతిశ్చక్రము ఉరస్థలంగాను గోచరించింది. ఇక మహర్లోకము కంఠస్థానంగాను, జనోలోకం ముఖంగాను, తపోలోకము లలాటంగాను, ఆ క్రింది భాగము సత్యలోకంగాను గోచరిస్తున్నది. ఇక ఇంద్రాదులు దేవతలు ఆమె బాహువుల యందు గోచరిస్తున్నారు. ఇలాగ అనేక రకాలైనటువంటి దేవతా స్వరూపాలు కనిపిస్తున్నాయి. అశ్విని దేవతలు ఆమె 2 నాసికల్లో గోచరించారట, నాసికారంధ్రముల్లో. నా సత్యదస్రౌ నాసేస్తో. ఇదంతా చూసినప్పుడు విరాట్ రూప, విశ్వరూప, జాగరిణి ఇవన్నీ గుర్తురావాలి ఒక్కసారి. అమ్మవారు ఈ విశ్వరూపమి, లలిత విశ్వవిగ్రహ. లలితాదేవి స్వరూపం అంటే అదొక ప్రత్యేకంగా లోకంలో కూర్చున్నది కాదు, విశ్వమంతా ఆవిడ శరీరం. దంతా స్నేహి కళాయస్య, అమ్మ దంతముల నుంచి స్నేహమనే భావం పుట్టిందిట, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనే భావం. హాసో మాయా ప్రకీర్తిత, ఆవిడ నవ్వుతోందిట, ఆ నవ్వులోనే మాయాశక్తి ఉంది మొత్తం. పైగా స్వర్గస్వపాంగ మోక్షస్యాత్, ఆవిడ కనురెప్పలు ఎత్తి పెట్టడం ఉన్నదే, ఆ కళ్ళు తెరవడం, వాటిల్లో మోక్షము స్వర్గసుఖములు గోచరిస్తున్నాయి. పైగా
పై పెదవిలో సిగ్గు కనబడుతోంది, క్రింది పెదవిలో లోభం కనబడుతోంది. అంటే ప్రపంచాన్ని నడిపే శక్తులు కూడా ఆవిడ శరీరంలో దర్శిస్తున్నాం. ఇలాగా అనేకములైన శక్తులతో లోకములతో కనబడుతున్నాయి. ఇంతవరకు దేవతామూర్తులు చెప్తున్నారు, లోకశక్తులు చెప్పారు. అంతేకాదు కుక్షి సముద్రాగరయో అస్థి దేవ్యా మహేషితు నద్యో నాట్యా సమాఖ్యాత వృక్షా కేశా ప్రకీర్తితా. రాజన్ శ్రీ జగదంబాయాశ్చంద్రమాస్తు మనస్మృత. చంద్రమా మనసో జాత. ఆ విరాట్ పురుష సుప్త స్వరూపం అంతా ఇక్కడ చూపిస్తున్నారు. సహస్రాక్షి సహస్రపాత్ చదవట్లే మరి. సహస్రాక్ష సహస్రపాత్, అక్కడ పుంలింగం ఇక్కడ స్త్రీలింగం, రెండూ కలిపి ఒకటే విరాట్ తత్వం. విజ్ఞాన శక్తిస్తు హరిహి, ఆమె యొక్క విజ్ఞాన శక్తి విష్ణువుగాను అంతఃకరణ శక్తి రుద్రుడుగాను గోచరించింది. ఇలా సర్వలోకమయం, సర్వదేవతామయం, సర్వశక్తిమయమైన అమ్మ యొక్క మహారూపాన్ని చూశారు. పైగా కనబడిన రూపం అంతా ఒక్కసారి ఊగిందిట. ఆగ్రహంతోనో లేదా ఒక విధమైన ఉద్వేగంతో కదులుతున్నది. జ్వాలామాలా సహస్రాఢ్యం, అమ్మవారి కాంతి స్వరూపం వల్ల చుట్టూ జ్వాలామాలికలు గోచరిస్తున్నాయి. పైగా పళ్ళు కొరికిందిట ఉగ్రంగా. దంష్ట్రా కటకటారావం, పళ్ళు కొరుకగానే అట్టహాసం చేసింది. ఆ అట్టహాసం చేయగానే ఆ నోటు నుంచి అగ్నిజ్వాల వెలుకు వచ్చాయి. కోటి సూర్యప్రతీకాసం విద్యుత్ కోటి సమప్రభం భయంకరం మహాఘోరం ప్రదక్షిణోస్త్రాసకారకం. అంతవరకు కనబడ్డ సౌమ్యరూపం ఇదేనా అని ఆశ్చర్యపోయారు, వణికిపోతున్నారు. అంత ఉగ్రరూపాన్ని ధరించి అమ్మ ఉజ్వలమైనటువంటి సహస్ర వదనాలతో, సహస్ర పాదాలతో, సహస్ర కరమలతో వికంపమానా హృదయ, అందరూ హృదయాలు కదిలించి వేస్తూ గోచరిస్తూ ఉంటే దేవతలు ఆహాకారాలు చేశారు. భయంతో బాష్ప గద్గద కంఠములతో ఉన్నారు అందరూ కూడా. ఎలాగైతే కృష్ణ రూపం చూసి విస్మితుడై చకితుడైపోయాడో అర్జునుడు, ఇక్కడ అంత చకితులైపోయారు వీళ్ళందరూ. వెంటనే దుఃఖితులై ఏడుస్తున్నట్టుగా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నట్ట. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే నమో హ్రీంకారమూర్తయే. అమ్మవారిని చాలా విశేషంగా స్తోత్రం చేశారు. ఇది విరాట్ రూపంగా ఉన్న అమ్మవారి యొక్క స్తోత్రం. విరాట్ రూపం అంటే విశ్వమంతా కలిపి అమ్మ రూపంగా చూడడం. వీటిలో సూక్ష్మంగా శక్తిగా వ్యాపించిందని చూస్తే సూత్రాత్మ అని దర్శించాలి. వీటికి అతీతంగా ఉందని దర్శిస్తే పరమాత్మ అని దర్శించాలి. విరాడాత్మ, సూత్రాత్మ, పరమాత్మ అని మూడు రూపములుగా అమ్మవారిని ఇక్కడ దర్శింపజేస్తున్నాడు. అంటున్నట్టు దేవతలు, ఈ మహారూపాన్ని చూసినప్పుడు ఆనందం కలుగుతోంది, కానీ ఇంకా మేము భరించలేకపోతున్నాను తల్లి, ఉపసంహరించు అంటే మళ్ళీ తన రూపాన్ని ఆ తల్లి ఉపసంహరించి, నా యొక్క ఈ విశ్వరూపాన్ని చూడడం అంత తేలిక కాదు సుమా. మీ ఇన్నాళ్ల తపస్సుకి సంతోషించి నేను ఒక అవ్యాజ వాత్సల్యంతో నా స్వరూపాన్ని చూపించాను మీకు. ఇది దర్శిస్తే ఇదే యోగం. విశ్వమంతా నేనుగా దర్శిస్తే నా అనంత స్వరూపాన్ని, ఇది యోగం. అందుకు మీకు మీరు ఈ ఉపాధులతో అభిమానం ఏర్పరచుకుని మీకు మీరే కర్తలు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే నేను కర్తను అనుకున్నావో కర్మభారం నీ మీద పడి, దాని ఫలభారం నీ మీద పడి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపరలో పడిపోతున్నావు. కనుకనే మానవుడిగా ఎన్నో జన్మలు పడ్డావు, కానీ మానవ జన్మ వస్తే మాత్రం అప్పుడు ఈ కర్తృత్వ అహంకారం తగ్గించుకోవడానికి అవకాశం ఆ జన్మలోనే ఉంది. ఆ బుర్రకు నేను ఇచ్చాను ఆ శక్తిని. అతడు ఒక్కడే క్రమంగా ఆ తెలివి తెచ్చుకోగలడు. అందుకు మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసా? తస్మాత్ అజ్ఞాననాశాయ యతేత నియతన్నరః ఏతద్ధి జన్మ సాఫల్యం యదజ్ఞానస్య నాశనం. అందుకే మానవ జన్మ ఎందుకయ్యా అంటే, నేను అనబడే విడి ఉపాధి కాకుండా ఆ సర్వాత్మైన పరమాత్మను గుర్తించడం కోసం వచ్చిన జన్మే మానవ జన్మ. అజ్ఞాన నాశనం కోసం నేనిచ్చిన ఉత్తమ ఉపాధి మానవ జన్మ. అలాంటి జన్మ పొంది కూడా ఎవడైతే నన్ను తెలుసుకునే ప్రయత్నం చేయడో వాడు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజార విడుచుకున్నాడు. మళ్ళీ దొరకదంత తేలిగ్గా. అందుకు మానవుడైన వాడు ఏం చేయాలి అంటే, తస్మాత్ సర్వప్రయత్నేనా జ్ఞానం సంపాదయన్నరః, అన్ని ప్రయత్నాలతో జ్ఞాన సంపాదన చేయాలి. ఎందుకంటే జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది సింహ. జ్ఞానాదేవహి కైవల్యం మత్తస్యాత్ సముచ్చయః. నేను అనబడే చైతన్యానికి ఏది మూలమో అది తెలుసుకోవడమే జ్ఞానం. అది నేనే, అది తెలుసుకో, ఇంకోటి లేదు. అది తెలుసుకుంటేనే మోక్షం, మరొక మార్గం లేదు సుమా. సహాయతం వ్రజేత్కర్మ జ్ఞానస్య హితకారిచ. ఏ కర్మలు చేయడం వల్ల జ్ఞానం లభిస్తుందో ఆ కర్మ చేయి. జ్ఞానానికి దూరం చేసే కర్మలు విడిచిపెట్టు. ఇది తెలుస్తున్నది. కనుకనే ఇదంతా ఎవరికి? తరించాలనుకునే వాళ్ళకి, మోక్షం కావాలనుకునే వాళ్ళకి, తత్వం తెలుసుకోవాలనుకునే వాళ్ళకి. అందుకు ఎలాంటి కర్మను చెయ్యాలంటే, సహాయతాం వ్రజేత్కర్మ జ్ఞానస్య హితకారిచ. జ్ఞానమునకు హితకరమైన కర్మలే చెయ్యి, అంతేగాని లంపటాలు పెంచే కర్మలు తగ్గించుకో అన్నాడు ఇక్కడ. అందుకు కృష్ణ పరమాత్మ గీతలో దీన్నే చెప్తున్నాడు, యజ్ఞదాన తపస్తీర్థం నత్యాజ్యం కార్యమేవచ.
యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ చిత్తశుద్ధి కలిగిస్తాయి కనుక చెయ్యు. అందుకే కర్మలు ఎందుకు చెయ్యాలి అంటే తస్మాత్ సర్వాణి కర్మాణి వైదికాని మహామతే చిత్తశుద్ధ్యంతమేవ స్యస్తాని కుర్యాత్ ప్రయత్నత. చిత్తశుద్ధి కోసమే కర్మాచరణ చెయ్యు. అందుకే చిత్తశుద్ధయే కర్మ. ఏ కర్మ చేసినా అమ్మకి అర్పణ బుద్ధితో చిత్తశుద్ధి కోసం చెయ్యి. అదే మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటూ ఉంటారు కదా. శమో దమ స్థితిక్షాచ వైరాగ్యం సత్వసంభవ. ఈ సత్కర్మాచరణ వల్ల క్రమంగా నీకు అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము, సహనము పెరగాలి. తితిక్ష సహనం పెరగాలి, వైరాగ్యం కలగాలి. అంతవరకే నీ కర్మల యొక్క అవసరము. అటు తర్వాత సరైన గురువుని ఆశ్రయించు. ఆ గురువు ఎలా ఉండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టంచా. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శ్రోత్రియుడు అంటే వేదము చెప్పిన మార్గం ప్రకారం జీవించేవాడు, బ్రహ్మజ్ఞానమునందు నిలుకడ కలిగిన వాడు బ్రహ్మనిష్ఠుడు. ఆయన్ని ఆశ్రయించు. ఎలాగూ భక్త్యా నిర్వ్యాజయ, కపటము లేకుండా భక్తితో ఆశ్రయించు. చేరి అతడి ద్వారా వేదాంత శ్రవణం కుర్యాత్ నిత్యమేవ మతందిత. అతడి ద్వారా వేదాంత శ్రవణం చెయ్యు, చేసి వాటిని మననం చెయ్యు. ఇది పద్ధతి అని చెప్తూ మనస్సు నిగ్రహించుకోవడం గాని ఈ తత్వం తెలియదు గనక మనోనిగ్రహానికి పనికొచ్చే సాధన చెప్తున్నాను విను. అది యోగము అన్నది. మొత్తం అష్టాంగ యోగం అంతా వివరిస్తోంది తల్లి ఇక్కడ యోగము. అయితే ఈ యోగంలో తీసుకువెళ్లే ముందు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నది. నా హ్రీంకార జపం చాలా ముఖ్యము అని చెప్తోంది ఇక్కడ అమ్మ. హ్రీంకార స్వరూపం ఎలాగంటే చెప్తోంది, నా హ్రీంకారంలో ఉన్న తత్వం మొత్తం వివరిస్తున్నాం. హకార స్థూల దేహ స్యాత్, రకార సూక్ష్మదేహక, ఈకార కారణాత్మాసౌ హ్రీంకారోహం తురీయకం. మనం చూస్తున్న ప్రపంచం మూడేగా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ మూడింటిలో ఉంటూ మూడింటికి అతీతమేదో తురీయం. తురియతత్వం తెలిసాక ఆ తురియమే మూడింట్లో ఉంది అని తెలుస్తూ మూడింటిని విడివిడిగా చూడకుండా ఏకమైన అమ్మనే దర్శిస్తాను నువ్వు. దాని సాధన ఎలా చేయాలి అంటే హ్రీం బీజంలో హకార, రకార, ఈం అని మూడున్నాయి. హకారం స్థూలదేహంలో ఉన్న అమ్మ చైతన్యాన్ని, రకారము సూక్ష్మదేహంలో ఉన్న అమ్మ చైతన్యాన్ని, ఆ ఈం అనేటటువంటిది కారణదేహంలో ఉన్న అమ్మ చైతన్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నేను చెప్పేటప్పుడు స్థూల దేహాన్ని తెలియజేస్తుంది అనలేదు. స్థూలదేహము నందు ఉన్న జగదంబా చైతన్యం, అదేవిధంగా సూక్ష్మదేహమునందు ఉన్న జగదంబా చైతన్యం, కారణదేహమునందున్న జగద హారాహిం. ఈ మూడింటికి అతిమైన తురియాన్ని ఏం తెలియజేస్తుందంటే కలుపుకున్న హ్రీం తెలియజేస్తుంది అన్నాడు ఇక్కడ. కానీ హ్రీం దేని తెలియజేస్తుంది? తురియ చైతన్యం. అదే ఈ మూడింటి యందు ప్రసరిస్తున్నది. ఈ ఎరుకతో జపం చేయాలి. తెలిసి చేస్తే మంత్రశక్తి చాలా గొప్పది. 1,00,000 జపం కంటే తెలిసి చేసిన కొద్దిపాటి జపానికి ఎక్కువ శక్తి ఉంటుంది కనుకనే తెలుసుకోవడం ఇదంతా. కనుక ఏవం సమిష్టిదేహేపి జ్ఞాత్వా బీజత్రయం క్రమాత్. కనుకనే ఈ మూడింటిలోనూ మూడింటికి అతీతముగా ఉన్న నా చైతన్యాన్ని తెలుసుకోవడానికై ఈ మంత్రము చెప్పబడుతున్నది సుమా అని వివరిస్తూ ఇప్పుడు యోగము గురించి అమ్మ చెప్తున్నది. ఈ యోగము యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పబడుతున్నది. ఈ యోగాన్ని అవలంబించు. ముందు యమము నియమము. యమము అంటే ఏమిటి? పేరు ఒక్కడన్నాం కానీ యమంలో ఎన్నున్నాయో చూడండి. ఇవన్నీ ఉంటే యమము. సత్యము, అహింస, బ్రహ్మచర్యం, అస్తేయము అక్రమార్జన లేకుండా ఉండడము, రుజుత్వము కపటము లేకుండా ఉండడము, దయ, క్షమ, ధృతి, మితాహారము, శౌచము. ఇది దేవీ భాగవతంలో చెప్పిన యమములు. ఈ 10 ఉంటే యమం అండి. ఇక నియమాలు చెప్తున్నాడు. తపస్సు, సంతోషము, ఎప్పుడు తృప్తిగా ఉండగలగడం, దానము, ఆస్తికత, దేవపూజనం, వేదాంత శ్రవణం, లజ్జ. లజ్జ అంటే తప్పు చేయడానికి వెనకాడ్డం, మతి అంటే బుద్ధిశక్తి, జపము, హోమము. ఈ 10 కలిస్తే నియమము. ఇక్కడ జపము, హోమము ఈ మాటలు దేవీ భాగవతం చెప్తోంది. పతంజలి దాంట్లో హోమం మనకు కనబడదు, కానీ ఇక్కడ ఇది గ్రాహ్యం మనకు అమ్మవారు చెప్పారు కనుక. ఇక ఆసనములు. ఆసనాలు ఎన్నో ఉన్నాయి. ఆరోగ్యాల కోసం ఆసనాలు కాదు, ఇక్కడ ఆధ్యాత్మికత కోసం ఆసనాలు. ఇందులో ముఖ్యమైనవి పద్మాసనం, గొప్పది చెప్పింది. తర్వాత స్వస్తికాసనం, భద్రాసనం, వజ్రాసనం, వీరాసనం. వీటిని ఆసన పంచకం అంటారట. ఈ 5 వేయగలిగినా సరే, లేదా ఏదో ఒకదాని ఎందైనా నిలకడగలిగి చేయగలగాలి. ఇడాపింగళ నాడుల ద్వారా మంత్రముతో ఉచ్ఛ్వాస నిశ్వాస చేయగలిగితే దాన్ని సగర్భ ప్రాణాయామం అంటారు అన్నది. లేదా ప్రణవంతో చేయడం విధానం ఉన్నది. కానీ అమ్మ మంత్ర జపంతో కానీ చేస్తే ప్రాణాయామము. తర్వాత క్రమంగా మనస్సుని బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వంలోకి మరలించడం. ఇది ప్రత్యాహారము అని చెప్పబడుతుంది. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార. అప్పుడు క్రమంగా ధారణ చేయాలి. అంటే సమాహితేన మనసా అన్నాడు ఇక్కడ. మనస్సుని సమాధానపరిచి క్రమంగా ఆ ధారణతో పట్టుకోవలసింది ఏమిటి అంటే ఆత్మన్యభీష్టదేవానాం ధ్యానం. అభీష్టదేవతని ధ్యానించడమే ధ్యానం అని చెప్పబడుతున్నది. సమత్వభావన నిత్యం జీవాత్మ పరమాత్మనోహో సమాధి. సమత్వభావనమే సమాధి.
చింతన చేస్తున్నవాడు ఆ దేవీమూర్తితో తాదాత్మ్యం చెంది ఇక నేననే భావాన్ని విస్మరిస్తే అది సమాధి అని చెప్పబడుతున్నది. ఇది మొత్తం అష్టాంగ యోగం అంతా క్లుప్తంగా చెప్పుకున్నాం. దీన్ని పాటిస్తూ దీనికి మంత్రయోగం తోడు కావాలి అన్నది. ఇది ఒక్కటి చేస్తే చాలదట. కొంతమంది పాపం 8 చాలు అనుకుంటారు. 8 ఏంటి, మధ్యలో 2 లాగుతారు బయటికి. ఆసనము ప్రాణాయామం లాభం లేదు. యమనియమాలు ఏమయ్యాయి, ఇవన్నీ ఉండాలి. అప్పుడు అది యోగం అవుతుంది. ఈ యోగంతో మంత్రయోగం కలుపు ఉంటుంది. అమ్మ ఎంత విశేషంగా చెప్తోందండి. ముందు పొందవలసిన వేదాంత జ్ఞానం చెప్పింది, అదంత తేలిక కాదండి. ఎందుకంటే దేహాత్మభావన అంత తొందరగా వదలదు. దానికి ప్రక్రియ చేయి ఇవన్నీ కూడా. అందుకు గురువు ద్వారా మంత్రాన్ని పొంది జపం చేయి బాగా. ఆ చేయడం శ్వాసతో చేస్తూ ఒక్కొక్క చక్రములో ఉన్నటువంటి అక్షర శక్తుల్ని ఎలా ధ్యానించాలో వివరిస్తోంది. షట్చక్ర శోధనంతా వివరిస్తున్నారు ఇక్కడ. క్లుప్తంగా చెప్పాలి అంటే మనకి మూలాధారంలో 4 దళాల పద్మంతో అక్కడ భాష శాస అక్షరములతో మొదలుపెట్టుకుని ఒక్కొక్క చక్రం పైకి వస్తూ క్రమంగా ద్విదళ చక్రం ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చి మొత్తం అన్ని 50 అక్షరములు సహస్రారకమలలో దర్శించడం. ఆ చక్రం యొక్క వర్ణము అంటే రంగు, అందులో ఉన్న అక్షరములు, వీటిని ధ్యానం చేస్తూ తర్వాత మంత్రజపం చేయడం దీన్ని మంత్రయోగం అంటారు. ఒక్క మంత్రం మాత్రమే కాదుట, లోపల ఉన్నటువంటి చక్రముల కింద అక్షరములను చూడాలి. అది మాతృకా వర్ణ రూపిణి, అక్షరములన్నీ మంత్రములే అని దర్శించడం మంత్రయోగం. దానికి తోడు గురువిచ్చిన మంత్రాన్ని జపం చేయడం. ఇలాగా నువ్వు ధారణ ధ్యానం అని యోగంలో ఎక్కడ చెప్పామో అక్కడ ఈ మంత్రాన్ని తీసుకువెళ్ళి అన్నట్టు దానితో సాధన చేయి. ఎలాగ యోగానికి మంత్రయోగం జత కలవాలి. ఎంతవరకు మంత్రం చేయాలంటే యావన్ మనోలయం యాంతి, మనస్సు లయమయ్యే వరకు ఈ సాధన చేయాలి. విశుద్ధ చిత్తం లభించాలి. నా యోగేన వినా మంత్రో న మంత్రేణ వినాహి సహ. యోగము లేక మంత్రము సిద్ధించదు, మంత్రము లేక యోగము సిద్ధించదు. ఈ రెండు కలిపి చేయాలి. ఈ రెండిటితో పాటు ఉండవలసిన మరొక అద్భుతమైన విషయం చెప్తున్నది, భక్త్యా నిర్వ్యాజయారాధన్. నాపై నెపము లేని భక్తి ఉండాలి. మాటిమాటికి ఇంత చేసేనేమిచ్చో అని ఫిర్యాదులు కాదు, నెపము లేని ప్రేమపూర్వకమైన భక్తి ఉండాలి. ఈ భక్తితో ఈ యోగం అవలంబించు. అలాంటి ద్వారా జ్ఞానం లభిస్తే ఆ జ్ఞాని హృదయంలో నేను స్పష్టంగా ఉంటాను. నేను ఎక్కడుంటానో తెలుసా? నాహం తీర్థే, నేను తీర్థాల్లో ఉండను. నా కైలాసే నా వైకుంఠే వా నకర్హిచిత్ వసామి కింతు మజ్ఞాని హృదయాంభోజ మధ్యమే. నా జ్ఞాని యొక్క హృదయాంభోజ మధ్యంలో నేను స్పష్టంగా కనబడతాను సుమా. అందుకు ఆ నన్ను పొందేటంత జ్ఞాని కావాలి అంటే ఈ చెప్పిన సాధనలతో భక్తిని అవలంబించు అని చెప్తుంది.